జగన్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశము తనకి సంబంధించి చర్చ జరగాలని కోరుకుంటోంది. అమరావతి అవినీతి, అమరావతి భారమే తప్ప తను చెప్పిన ప్రత్యామ్నాయం కాదు. ఎస్ అతని ఆలోచనకు అనుగుణంగానే వాళ్ళు చిన్న మొక్కేశారు సాక్షి వాళ్ళు. అంతే. జగన్ని కేతా చేయాలి, ఇతను తెలివి తక్కువోడు, ఇతను వస్తే రాష్ట్రం నాశనం అయిపోతుంది, చూడండి ఎట్లాంటి పిచ్చి పని చేస్తున్నాడో అని చెప్పాలి. కాబట్టి వీళ్ళిద్దరూ దాన్ని హైలైట్ చేశారు. ప్రతి జగన్ ప్రోగ్రాముల్ని లోపల పేజీల్లో చిన్న మొక్కగా వేసేటటువంటి వాళ్ళు జగన్ ప్రెస్ మీట్లని ఇవాళ ఫ్రంట్ పేజీ బాక్సులు కట్టి రాయడానికి, అంత హైలైట్ చేయడానికి కారణం ఏంటంటే అమరావతి పట్లే జనమందరూ ఐక్యంగా ఉన్నారు. మధ్యలో జగన్ వచ్చి ఈ పేరు మాబిగన్ అనేటటువంటి పేరు పెడితే జనాలు వెటకారం చేస్తారు, వెక్కిరిస్తారు. అలా వెక్కిరించాలంటే అది హైలైట్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు హైలైట్ చేశారు. ఇది ఆ పత్రికల వార్తల వెనకాల లక్ష్యాలు. అంటే సీరియస్నెస్ లేదా అందులో? జగన్ చెప్పాలనుకుంటున్నటువంటి సీరియస్నెస్, అమరావతి అనేటటువంటిది అతి పెద్ద భారం. జగన్ రాబోయే ఈ రేపు ఎలక్షన్ అధికారం వస్తుందా రాదా పక్కన పెట్టే, ఇంకో 5 ఏళ్ళు పోతాడు అనుకున్నాం, ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తాం, సీట్లు అయితే పెరుగుతాయి మేబీ. అట్లాగా వచ్చిన తర్వాతనైనా సరే నేను మొదటి నుంచి చెప్తున్నాను మీ వల్ల కావట్లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తుంటారు, హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను 1,00,000 సార్లు చెప్పుకుంటాడు ఆయన. ఈయన అక్కడ చేసిన 9 ఏళ్ళ అధికారంలో ఉంది కదా. 9 ఏళ్లలో